జీవోఎంఎస్ నంబర్ 129 జీవోఎంఎస్ నంబర్ 129 ప్రకారం సివిల్ సర్వీసెస్ లేదా సివిల్ పోస్ట్ చేస్తున్నటువంటి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏ విధంగా ఆప్షన్స్ ఇస్తారు అనంటే, లెట్స్ సపోజ్ టేక్ విజయనగరం. విజయనగరం ఎన్ని విధాలుగా మారిందంటే విజయనగరం, పార్వతీపురం, మన్యం. దీనిలోకి ఎక్స్‌ట్రాగా పాలకొండ కూడా చేరింది. ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ పార్వతీపురం, మన్యం. పార్వతీపురం మన్యంలోని ఒక భాగమే. అయినప్పటికీ ఈ పాలకొండ అనేది ఎర్స్‌టైల్ విజయనగరంలోని పార్ట్ కాదు. ఎర్స్‌టైల్ విజయనగరం పార్ట్ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఒకటో ఆప్షన్ కింద స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి విజయనగరంలోనే ఉంటావా అని ఒకటో ఆప్షన్. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఏరియాలో ఉంటావా అది ఆప్షన్ 2. ఆప్షన్ 3 అంటే ఎర్స్‌టైల్ డిస్ట్రిక్ట్‌లో పాత డిస్ట్రిక్ట్‌లో లేనటువంటి ఏరియా కొత్తగా వచ్చి ఈ పార్వతీపురం మన్యంలో చేరింది. అప్పుడు నువ్వు ఈ ఏరియాలో ఉంటావా అనేది మూడో ఆప్షన్. సో ఈ మూడింట్లో ఏదో ఒక ఆప్షన్‌ని ఒక ఎంప్లాయీ అనేవాళ్ళు మనకిచ్చినటువంటి ఎన్ఎక్స్ఎల్‌లో ఫిల్ చేయవచ్చు. వాళ్ళకిచ్చేటటువంటి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఆప్షన్స్‌లో నీకు ఫస్ట్ పార్వతీపురం మన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడే ఉండిపోవాలనుకుంటే 2 ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ కావాలంటే 1 ఇచ్చుకుంటాడు. నెక్స్ట్ కావాలంటే 3 ఇచ్చుకుంటాడు. స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి విజయనగరం జిల్లాలోనే ఉన్నాడు అనుకుంటే తను ఒకటి ఇచ్చుకుంటాడు. ఒకటో ఆప్షన్ 1 ఇచ్చుకుంటాడు. సెకండ్ ఆప్షన్ 2 ఇచ్చుకుంటాడు. థర్డ్ ఆప్షన్ 3 ఇచ్చుకుంటాడు. దిస్ ఈస్ ద వే ఆఫ్ గివింగ్ ద ఆప్షన్స్ ఫర్ ది లోకల్ క్యాడర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జీవోఎంఎస్ నెంబర్ వాట్ దే హావ్ మెన్షన్డ్.